రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో అసైన్డ్ భూముల కుంభకోణంలో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది సిఐడి. అసైన్డ్ భూముల స్కామ్ లో ప్రధాన ముద్దాయిగా చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ పేర్లను పొందుపరిచారు. 4,400 కోట్ల అసైన్డ్ భూముల స్కామ్ జరిగినట్లుగా సిఐడి నిర్ధారించింది. 1,100 ఎకరాల అసైన్డ్ భూముల్లో స్కామ్ జరిగినట్లు సిఐడి పేర్కొంది. మందడం, వెంగళపూడి, రాయపూడి, ఉద్దండరాయనిపాలెం ఇతర గ్రామాలలో కుంభకోణం జరిగినట్లు ఛార్జ్ షీట్లో స్పష్టం చేసింది సిఐడి. అడ్వకేట్ జనరల్ న్యాయ సలహా ఇచ్చినప్పటికీ ఉద్దేశపూర్వకంగానే నిబంధనలు ఉల్లంఘించారని సిఐడి అధికారులు పేర్కొన్నారు. చంద్రబాబు, ఆయన బినామీలు భూములు కాజేసినట్లు ఛార్జ్ షీట్లో పొందుపరిచింది సిఐడి. మంగళగిరి తదితర సబ్ రిజిస్టర్ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారని అభియోగాలు మోపింది. రికార్డులను ట్యాంపరింగ్ చేసి అసైన్డ్ భూముల స్కామ్ చేపట్టినట్లు సిఐడి నిర్ధారించింది. చంద్రబాబు, నారాయణతో పాటు మాజీ తహసీల్దార్ సుధీర్ బాబు, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ ఎండి అంజనీ కుమార్ ముద్దాయిలుగా ఛార్జ్ షీట్ దాఖలు చేశారు అధికారులు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ లైవ్ లో అందిస్తారు. సంతోష్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ ప్రియా. ఏదైతే రాజధాని కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏదైతే ఏపీలో రాజధాని వ్యవహారం అనేది కూడా ఇటు కొలిక్కి వచ్చే విధంగా కూడా గత ప్రభుత్వం అయితే కనుక అమరావతిని రాజధానిగా అయితే ప్రకటించడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే రాజధాని అమరావతి పేరుతోటి దాదాపు 100 ఎకరాలు, దాదాపు 1,100 ఎకరాలు అసైన్డ్ ల్యాండ్ అనేది కూడా కొనుగోలు చేసి భూకంపకానికి పాల్పడినట్టు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఏపీ సిఐడి అయితే కనుక ఛార్జ్ షీట్ దాఖలు చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే 1,100 ఎకరాలతో పాటు 4,400 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి భూ కుంభకోణం అనేది వెలుగులోకి తీసుకురావడం కూడా జరిగింది. అయితే ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి ఈ ల్యాండ్ అనేది కూడా దాదాపు ల్యాండ్ పూలింగ్ ద్వారా కొనుగోలు చేశారు. అంతేకాకుండా వారికి ప్యాకేజ్ ఇవ్వకుండానే, ఎటువంటి నిబంధనలు పాటించకుండానే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల ప్రకారం కూడా ఇటు ఛార్జ్ షీట్ నమోదు చేస్తున్నట్టు కూడా ఏపీ సిఐడి పేర్కొన్నట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించినటువంటి ఎండీ కావచ్చు, అదేవిధంగా మాజీ మంత్రి అయినటువంటి నారాయణ కావచ్చు, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక కీలక అధికారిగా ఉన్నటువంటి మాజీ తహసీల్దార్ పై కూడా ఇటు ఛార్జ్ షీట్ లో పేర్లు నమోదు చేయడం కూడా జరిగింది. అయితే A1 గా మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం కూడా ఉంది. అయితే A2 గా ఏదైతే మాజీ మంత్రి నారాయణ సైతం కూడా వీరి పేర్లను అయితే కనుక సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. ఏదైతే అప్రూవర్ గా మారినటువంటి బ్రహ్మానంద రెడ్డి ఇచ్చినటువంటి పిటిషన్ ఆధారంగానే ఇటు సిఐడి అయితే కనుక అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఈ కేసులో ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక కొనుగోలు వ్యవహారం అనేది కూడా భారీ ఎత్తున జరిగింది. నిబంధనలను తొంగలో తొక్కి ఇటు అమరావతి రాజధాని పరిసర ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, మందడం కావచ్చు, వెలగపూడి కావచ్చు, వీటన్నిటిలో కూడా టీడీపీ కొంతమంది నాయకులు అయితే కనుక వీటిపై భూకుంభకానికి పాల్పడినట్టు కూడా కొంత ఆరోపణలు అయితే కనుక వెలువెత్తుతున్న సిఐడి అయితే కనుక చెప్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అయితే దీనిపై ఛార్జ్ షీట్ వేయడంతో ఇటు ఏ విధంగా ఉండబోతుంది అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్క ఎన్నికలు నగరం మోగుతున్న నేపథ్యంలో మరోవైపు ఏపీ సిఐడి ఏదైతే ఈ పాలకులపై అయితే గత పాలకులపై అయితే కనుక వేస్తున్నటువంటి ఛార్జ్ షీట్ కావచ్చు, వీటన్నిటిపై అయితే కనుక పూర్తి స్థాయిలో ఏ విధంగా ఉండబోతుంది అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. ఏదైతే 2019 నుంచి 2024 వరకు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం చూసుకున్నట్లయితే కనుక గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను వెలికి తీసే ప్రయత్నాలు అయితే కనుక చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. కుంభకోణం, ముఖ్యంగా భూ కుంభకోణానికి పాల్పడినట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా కొన్ని సంస్థలు లబ్ధి చేకూరే విధంగా కూడా గత పాలకులు అయితే కనుక తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా వీటిపై అయితే కనుక ఉన్నటువంటి ఆధారాలతో సహా ఇటు ఏపీ సిఐడి ముందుంచుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఏదైతే ముఖ్యంగా హెరిటేజ్ భూముల కొనుగోలు వ్యవహారం కావచ్చు, వాటికి లబ్ధి చేకూరే విధంగా కూడా రింగ్ రోడ్ అలైన్మెంట్ కి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నిటి కూడా ఛార్జ్ షీట్ లో అయితే కనుక ఆధారాలతో సహా ఏదైతే అప్రూవర్ గా మారినటువంటి బ్రహ్మానంద రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కూడా అప్రూవర్ గా మారి ఇచ్చినటువంటి పిటిషన్ ఆధారం మేరకు కూడా ఇటు ఏపీ సిఐడి అయితే కనుక ఛార్జ్ షీట్లు నమోదు చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే భూ కుంభకోణ వ్యవహారంపై ఇటు ఏపీ సిఐడి ఎప్పటికప్పుడు కూడా వాటికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా సేకరిస్తున్న పనిలో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ప్రియా, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సంతోష్.